రైట్. అంటే ఈ చివరగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ పార్టీని కానీ ఇతర పార్టీ కార్యకర్తలకు కూడా నిజంగా ఒక నిఖర్సైన ఒక లీడర్గా నిజంగా ఎదగాలనుకున్నాం. సరే ఎంతో కొంత పార్టీ కోసం కష్టపడి ఈ పార్టీని సొంత తల్లి లెక్క అని భావించి నిజంగా అన్యాయం జరిగింది కదా. ఈ పార్టీల గురించి కష్టపడే కార్యకర్తలకు చివరిగా చొప్పదండి నియోజకవర్గం నుంచి నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? చొప్పదండి నియోజకవర్గ ప్రజలకైనా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యూ విద్యార్థులకైనా, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులకైనా ఎక్కడ కూడా భయపడకండి. మీరు ఖచ్చితంగా పార్టీ అధిష్టానాన్ని అడగండి. ఖచ్చితంగా టికెట్లు కేటాయించాలి. టికెట్లు కేటాయించకపోతే ఊరుకోకండి. దీనికి ఎట్టి పరిస్థితుల్లో మీకంటూ ఒక ప్రాధాన్యత ఇవ్వాలి. మిమ్మల్ని వాడుకొని వదిలేస్తా అంటే ఊరుకోకండి. ఎట్టి పరిస్థితుల్లో నామినేటెడ్ పదవులలో కావచ్చు, టికెట్లలో కావచ్చు, ఖచ్చితంగా యువజన కాంగ్రెస్ పార్టీకి, బీసీలకు, ఎన్ఎస్యుఐ విద్యార్థులకు, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సైనికుల్లాగా పనిచేసినటువంటి కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ కోసం నిఖర్సైన కార్యకర్తలాగా పనిచేసినటువంటి కార్యకర్తలకు గుర్తించి ఖచ్చితంగా ఇప్పుడు జగిత్యాల కూడా జీవన్ రెడ్డి సార్ అదే కొట్లాడుతుండు. నిన్నాక మొన్న వచ్చినకి టికెట్లు ఎట్లు ఇస్తారు, నిన్నాక మొన్న వచ్చినకి టికెట్లు ఎట్లు ఇస్తారు అని చెప్పి వీళ్ళు ఇండిపెండెంట్ అభ్యర్థులను పెట్టి గెలిపించుకున్నాడు.